విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, నాయకులు డిమాండ్ చేశారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా శ్రీకాకుళం ఏజ్ రోడ్లు జంక్షన్ వద్ద అఖిలపక్ష రైతు, కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైందని, ఈ రోజుకి పరిస్థితి దిగజారిందని అన్నారు. ఈ పరిస్థితిని అధిగమించి స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూర్తి సామర్థ్యంతో నడపాలని చెప్పి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ద్వంద్వ వైఖరి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 బ్లాస్ట్ ఫర్నేసులని ప్రభుత్వం మూసేయమని చెప్పింది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకి 6 నెలల నుండి వేతనాలు చెల్లించట్లేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఏ రకంగా అమలు చేస్తున్నారో కానీ స్టీల్ ప్లాంట్ ఉద్దేశపూర్వకంగానే ప్రైవేటీకరణ చేయడానికి ఒకవైపు పావులు కదుపుతున్న నేపథ్యంలో ఈరోజు 32 మంది ఆత్మ బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్రలోకి అని చెప్పి పోరాడి సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ని దొడ్డిదారిన ప్రైవేటు పరం చేస్తున్నారు. ఎప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒంటెద్దు పోకట్లు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము చేయమని చెప్పి ఉక్కు శాఖ మంత్రి 3 నెలల క్రితం ప్రకటించి 45 రోజుల్లో గాడిలో పెడతామని చెప్పి ఈరోజు కూడా విశాఖకి సొంత గనులు కేటాయించలేదు. అలాగే ఈరోజు నిధులు కూడా కేటాయించకుండా నష్టాల వైపు ఉద్దేశపూర్వకంగా నెడుతున్న నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేయాలా, అలాగే బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి పూర్తి స్థాయిలో గనులు కేటాయించి 3 బ్లాస్ట్ ఫర్నేసులు కూడా ఉత్పత్తిలో కొనసాగించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకిస్తాం, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కట్టుబడి ఉంటామని చెప్పి ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవకుండా డ్రామాలు ఆడుతున్నారు. ఇటువంటి డ్రామాలు కట్టుబెట్టి ప్రజల తాలూకా డిమాండ్ని మీరు ఖచ్చితంగా నెరవేర్చకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం.